హనుమంతుడు గణేశుని ఎత్తుకొని పోతుండు. कैसा लगा मेरा मजाक? మళ్ళీ ఒకసారి మన జల్పల్లిలో సరస్వతి ఆర్ట్స్లో అయితే 4 గణేశులు రివీల్ చేస్తున్నారు. అది కలర్ గిల్లర్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఆనంద్ గాడు పోతున్నాం. ఇంకా చూపిస్తాం మీకు ఎవరెవరు పోతున్నామో. ఇగో మన భయ్య పోతుండు బోండాబాయ్ నవ్వుతేనే ఖుష్. పశుపతి గాడు వస్తుండు. పశుపతి గాడు అయితే ఆడ పిల్లని చూస్తుండు. బాయ్ నువ్వు బి వస్తున్నావు. చలో పోమా. మనం చక్కగా సరస్వతి ఆర్ట్స్ పోయి కలుద్దాం. ఆడ యూనిక్ గణేశులు అయినాయి. చూస్తేనే ఖుషి అయిపోవాలి మీరు. చలో గాయ్స్, మేము ఇప్పుడు మైలేజ్ ఉన్న బండ మీద పోతున్నాం. ఇగో ఒక షైన్ బండి, ఈడొక షైన్ బండి. బోండల్ పశుపతి గానికి అస్సలు తెలివే లేదు. ఈడ నీళ్ళు తాగానికి ఆగితే ఆ పోరోని పట్టుకొని ఒకటే టైం పాస్ చేస్తుండు. మేమైతే నవ్వి చచ్చిపోయినాం. ఆనికి చూడు ఆయన చెయ్యి ఏడ పెడతాడు, ఆడ ఈడ ఒత్తుతాడు, టచ్ చేస్తాడు. ఆ పోరోడు బి ఏమైనా ఉండా లడ్డు బోండా చూస్తేనే రవ్వ పియాలనిపిస్తుంది. ఇగో గుర్తుండు ఖాళీ బ్యాక్ షాట్. గాయ్స్, మీరు బి గణేశులను నచ్చినట్టయితే లైక్ చేసుకోరి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇప్పుడు పోతున్నాం మేము గణేశులను చూడనీకే. ఏకదమ్ క్రేజీ గణేశులు అనుకోరి. చక్క వచ్చినాం గణేశుని షెడ్ కాడికి. మొత్తం లైటింగ్ చమక్ వేసినాం. కదర్ దోస్తులంతా చూసా. అట్లా సరస్వతి ఆర్ట్స్ లోపల రాగానే బాయ్ ఫస్ట్ అన్నదానం లైన్ కనిపించింది. అన్నదానం లైన్ లో కూర్చున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనం తినంది పొద్దే పోదు. ఫస్ట్ అన్నం తిన్నాక సరస్వతి ఆర్ట్స్ వచ్చినాం. ఇక్కడ అన్నదానం అవుతుంది. అన్నం వేపించుకున్నాం. ఇక్కడ మొత్తం క్రౌడ్ ఫుల్ నిండిపోయింది. ఇప్పుడు మా పశుపతి ఆర్ట్ తింటుండు పుకట్లు వచ్చిందని. సరస్వతి ఆర్ట్స్ ఇగో ఇదే గణేశుని ఫేస్ రివీల్ అయింది. ఇంకా దానికి మొత్తం కలర్ కానే లేదు. ఇక్కడ కుప్ప మంది దాని వీడియోలు తీస్తూనేవారు. సో ఆ ఫేస్ కాడ చాలా క్రౌడ్ ఉందని ఇప్పుడైతే మీకు మళ్ళీ ఒకసారి ఇగో పుంజు గణేశుని చూపిస్తున్నా. క్లారిటీగా చూడరు. ఈరోజు మీకు ఆ రోజు కన్ఫామ్గా కాలేదు. గణేశుడి పైన చూడరు ఎట్లా కూర్చొని మహారాజ్ టైప్లా. ఇంకొకటి నాకు కాపీరైట్ వస్తుంది. ఇక్కడ పాటలు పెట్టారు. నేను ఇంటికి పోయి ఓన్ చెప్తా. ఈ గణేశుడు చూడరు. వావ్, కింద పామ్ 5 పడగలు చేసిన గణేశుడు దాని మీద జపం చేస్తుండు. జపం అంటే జపం. మంచిగా ఉందా సాంబార్ పప్పు. మళ్ళీ సరస్వతి ఆర్ట్స్ అంతా గ్రాండ్గా చేస్తుంది. ఇక్కడ సక్సెస్ ఫేస్ రివీల్. ఇక్కడ ముసలి పైన గణేశుడు మీకు ముందే చూపెట్టిన. ఆడ నంది మీద గణేశుడు, ఇక్కడ పాముల మీద. సరస్వతి ఆర్ట్స్లో ఇగో ఈ గణేశునికి ఫేస్ రివీల్ చేసి ఈరోజు మొత్తం కలర్ గిలర్ వేసేసి సింపుల్గా ఎంత నీట్ అండ్ క్లీన్ ఉంది చూడు. ఒక్కసారి గణేశుడు పక్కన అమ్మవారివి. ఇక్కడ ఆ గణేశుడు హైలైట్ అంటే ఇక్కడ ఈ గణేశుడు హైలైట్. శివాజీ మహారాజ్ టైప్లా వెనకాల ఒక అమ్మవారు వచ్చి ఎంత నీట్ అండ్ క్లీన్ క్రేజీగా ఉంది చూడురి. ఖాళీ ఈసారి ఈ షెడ్లోనే ఫేమస్ గణేశులు ఈ 3 అనుకోరి. ఇంకా దీని వెనకాల అవుతుంది గణేశుడు. ఇంకా దాన్ని ఓపెన్ చేయలేరు ఎవరు. మీరు ఏడైనా చూసిరో లేదో తెలియదు కానీ హనుమంతుడు గణేశుని ఎత్తుకుండు. సో ఈడుంది ఆ కాన్సెప్ట్. గణేశుడు ఎట్లా చూడు. హనుమంతుడు గణేశుని ఎత్తుకుని చేతిలో హనుమంతుడు గుర్తాన్ని ఎత్తుకొని పోతాడుగా. ఈసారి గణేశుని ఎత్తుకుడు. ఈ గణేశుడు హైదరాబాద్లో వైరేలే. ఏమంటావు పశుపతి? ఎట్లా చూసినావు మెంటల్ వస్తుంది మీకు. బుక్ చేసినావు. సో మనం కొత్త షెడ్కి వచ్చినాం. ఇక గణేశుని చూడు ఎట్లుంది. హనుమంతుడే గణేశుని ఎత్తుకుండు. చెప్పరా ఇంకా మంచిగా ఉందా? సో గాయస్, మా దోస్తులకి ఏదో గణేశుడు నచ్చిందంట. నడు అని పట్టుకొని వస్తానే ఎవరు. ఏడుంది మామ ఇదేందో ఈడ గద్ద మహారాజ్ గణేశుడిని ఎత్తుకొని పోతుండు గాలిలా. ఈడ రాక్షసుడు గణేశుడు. తాంబేల్ మహారాజా. తాంబేల్ మహారాజ్ గణేశుని ఎత్తుకుండు. అరే
ఇక్కడ ఒక్కొక్క కాన్సెప్ట్ అన్ని అలగ్ అలగ్ ఉన్నాయి, అన్ని అలగ్ అలగ్ జంతువుల మీద గణేశుడు. ఇంకొకటి క్రేజీ ఏంటంటే హనుమంతుడు గణేశుని ఎత్తుకొని పోతుండు. గణేశులను చూసి ఇంటికి వస్తుంటే ఫుల్ వానవాడు చలి పెడుతుందని చక్క ఫిష్ హౌస్కి వచ్చి ఛాయ్ తీసుకున్నాం, ఒక ప్యాన్ బిస్కెట్ తీసుకున్నాం, లడ్డుగా తోటి నేను